ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం వేదలక్ష్మీదేవ్యై నమః. సంఖ్యాశాస్త్రం మూడవ భాగం ప్రారంభం. అదృష్ట దినములు తెలుసుకుని విధానం. సంఖ్యలను బట్టి ఫలితములు చెప్పుట ప్రాచీన సాంప్రదాయమే గాని నూతనముగా. మన పూర్వులు సంఖ్యాగణితమును అనుసరించి అనేక విషయములు తెలిపి ఉన్నారు. సంఖ్యలు బ్రహ్మద్యోతకములు. మన ప్రాచీన గ్రంథములను పరిశోధించినచో సంఖ్యాగణితము వల్ల పెక్కు ఉపయోగములు గలవని తేలుచున్నది. శ్రీ నాగార్జున కక్షపుటంత్రతాది కక్షపుట తంత్రాది గ్రంథములలో శ్రీ నాగార్జున కక్షపుట తంత్రాది గ్రంథములలో ఇట్టి సంఖ్యాగణితమును పరిశీలించిన దాని ఉపయోగములు మనకు బోధపడును. కనుక సంఖ్యలను బట్టి మనము సర్వ విషయములు తెలుసుకొనవచ్చునని తేలుచున్నది. మనము ఏ పని చేయదలుచుకునినను లేదా ఏ విషయమునకైనను ఫలితము తెలుసుకొనదలిచినను జనన తేదీని బట్టి చూసుకొనవలేదు. సర్వ విషయములకును జనన తేదీ సంఖ్యయే ముఖ్యమైనదని మనము గ్రహించవలయను. ఒక వ్యక్తి 1వ తేదీ జన్మించినాడు అనుకొను. అందుచే 1వ తేదీ గాని కలిపి మొత్తము చేయగా 1 వచ్చు సంఖ్య తగు 10, 19, 28 తేదీలు గాని వీరికి చాలా అనుకూలమైన తేదీలు అవును. కనుక ఈ 1, 10, 19, 28 తేదీల్లో 1వ తేదీ యందు జన్మించిన వారు ఏ కార్యము కొరకైనను ప్రయత్నించినచో ఆ ప్రయత్నము నిర్విఘ్నముగా నెరవేరును. నక్షత్ర మండలమునందు రవి జూలై 21 లగాయతు ఆగస్టు 28 వరకు అధిక బల సంపన్నుడుగా అనుడు. అందుచే ఈ రవి వ్యక్తులు ఈ మధ్యకాలంలో 1, 10, 19, 28 తేదీల్లో దేని కొరకు ప్రయత్నించినను అది తప్పక నెరవేరు. మరియు 1వ సంఖ్య గల వారికి 2వ సంఖ్య అనుకూలమైనది. చంద్రుడు నక్షత్ర మండలములలో జూన్ 20 లగాయతూ జూలై 27 వరకు బలవంతుడై ఉండును కదా. కనుక ఈ మధ్యకాలంలో వచ్చు 1, 10, 19, 29 తేదీలు కూడా అదృష్టకరములైనవిగా భావింపవలేదు. ఈ పై విషయము చాలా ముఖ్యమైనదిగా గ్రహింపవలేదు. కనుక జనన తేదీని బట్టి అదృష్ట దినములు తెలుసుకుని అట్టి అదృష్ట దినములలో నూతన ప్రయత్నములు చేయటం శుభదాయకం. ఈ పైన చెప్పిన విధానమును బట్టి మిగిలిన జనన తేదీలకు కూడా చూసుకొనవలేదు. ఎవరికైనాను అదృష్టమున్నది ఒక్క ఘడియలో పట్టునని భావించరాదు. అదృష్ట దినములు కలిసి వచ్చినను అట్టి దినముల వలన జీవితమునందు క్రమముగా మార్పు కలుగునే గాని ఒక్క గడియ కాలంలో జీవితం మారిపోవునని తలంచరాదు. ఒక్కొక్కప్పుడు అదృష్టము బట్టి అది స్వల్పకాలములో ఒక వ్యక్తి విశేష అదృష్టవంతుడు కావచ్చును. కొందరికి అదృష్ట దినములు బట్టినను అతి త్వరలో మార్పు కలుగక క్రమముగా మార్పు కలుగును. సంఖ్యలను అనుసరించి శుభాశుభములు తెలుసుకునే విధానము ప్రాచీనమైందే అయినను నేడు వాడుకలో లేకపోవటం వల్ల నేను చెప్పు విధానము మీకు నూతనముగా కనపడవచ్చును. కానీ ఈ సంఖ్యాశాస్త్రము పాశ్చాత్య దేశములందును చైనా దేశమునందును నేడు విరివిగా వ్యాపించి ఉన్నది. ఈ శాస్త్రమును ఇతర దేశముల వారికి నమ్మకం విశేషముగా ఉన్నట్లు కనపడుతున్నది. పేరును బట్టి ఫలితములు తెలుసుకునే విధానం జ్యోతిష శాస్త్రం ప్రకారం పేరును బట్టి నక్షత్రము తెలుసుకొనవలెను. అనగా పేరు యొక్క మొదటి అక్షరమును బట్టి
నక్షత్రమును తెలుసుకొని ఆ నక్షత్రమును బట్టి ఫలితములను చెప్పుడు. అనగా నామ నక్షత్రమును బట్టి ఫలితములు చెప్పుడు అని భావం. పూర్వకాలంలో జన్మ నక్షత్రమును బట్టి పేరు పెట్టేటివారు. అందుచే జన్మ నక్షత్రం మరిచినప్పుడు పేరును బట్టి జన్మ నక్షత్రం తెలుసుకునేటివారు. కానీ ఇటీవల జన్మ నక్షత్రమును బట్టి పేరు పెట్టు ఆచారం పోయినది. అందుచే ఈ కాలంలో పేరును బట్టి నక్షత్రం తెలుసుకొని ఆ నక్షత్రమును బట్టి ఫలితములు చెప్పుడు శాస్త్ర సమ్మతము కాదు. ఏ విధముగా పేరు పెట్టినను సంఖ్యాశాస్త్ర విధానముగా ఫలితములు చెప్పు విధానము కలదు. జైమిని మహర్షి అక్షరములకు అంకెలను ఏర్పరిచి ఉన్నాడు. ఈ విషయమును మనం బాగుగా గ్రహించినతో సంఖ్యాశాస్త్రము పూర్వకాలంలో విశేష ప్రచారములో ఉండినదని బోధపడుతున్నది. అంకాహ కటప యా వర్గోద్భూతై వర్ణైర్భవంతి యోగాం చైరితి కాదినవ తాదినవ ఆది పంచయాద్యస్థానికి సాంఖ్య సూత్రాన్ని అని జైమిని సూత్రము. ఈ సూత్రమును జైమిని మహర్షి చెప్పి ఉన్నాడు. పై సూత్రములో జైమిని మహర్షి అక్షరములకు సంఖ్యలను ఏర్పరిచి ఉండెను. పై సూత్రముందు అచ్చులు లేకపోవటచే అచ్చులను కూడా మనము చేర్చుకొనవలసి ఉన్నది. అ లూ క ట ప య ఒకటి, అ ఏ ఖ ఛ ఫ ర రెండు, ఈ ఏ గ డ బ ల మూడు, ఈ ఐ ఘ ఝ భ వ నాలుగు, ఉ ఓ ఞ న మ శ ఐదు, ఊ ఓ చ త ష ఆరు, రు ఔ ఛ థ స ఏడు, రూ జ ద హ ఎనిమిది, లు ఝ ధ ఛ తొమ్మిది, సున్నా అర సున్నా న ఇది ఈక్వల్ టు సున్నా. ఏ అక్షరమునకైనను గణిత విధానంలో వర్ణమును అనుసరించి దాని విలువనందు మార్పు కలుగదు. ర రో రి రి రు రూల విలువ రెండుగానే ఉండును. ద్విత్వాక్షరములు వచ్చినప్పుడు చివరి అక్షరమును బట్టి మాత్రమే అంకె ఏర్పరపవలయను. రామ అని పేరు యొక్క సంఖ్యను ఈ క్రింద ఉదాహరణగా తెలుపుతున్నాను. రాకు 2 సంఖ్య అగును, మాకు 5 సంఖ్య అగును. అనగా మొత్తము 25 వచ్చుతున్నది. రాములు అను పేరు యొక్క విలువ తెలుపుతున్నాను. రాను అక్షరమునకు 2కును, మాను అక్షరమునకు 5ను, లు అను అక్షరమునకు 3ను అగును. మొత్తము గొలుపగా 2 + 5 + 3 = 10 వచ్చుతున్నది. మరలా ఈ 10ని ఏకసంఖ్య చేసినతో 1 వచ్చును. ద్విత్వాక్షరం అనగా అక్షరము క్రింద అక్షరం వచ్చినప్పుడు క్రింద నుండి అక్షరమును మాత్రమే తీసుకుని పై నుండి అక్షరమును వదిలివేయవలెను. ఉదాహరణకు గాను ద్ర అను అక్షరం వచ్చినప్పుడు రకారానుకు 2 ఏర్పరుచుకొని దా వదిలివేయవలెను. ఈ విషయమును బాగా గ్రహించవలేను. ఈ విధముగా ఇంటి పేరును కూడా సంఖ్యల్లోనికి కూర్చుకొనవచ్చును. పై విషయములలో రామశబ్దమునకు 25 వచ్చినది కదా. ఈ 25ను ఏకసంఖ్య చేయగా 7 వచ్చును. 7 వేదాంతము, మోక్షము, దైవభక్తి, బంధుమిత్ర, ప్రజావశీకరణము కలుగజేయడు. ఉదాహరణకు గాను మరి ఒక పేరుకు సంఖ్య తెలుసుకునే విధానము తెలుపుతున్నాను. వావిళ్ళ వెంకటేశ్వర్లు వా 4, వి 4, ల 3, మొత్తం 11. 11 అంటే 1 + 2 2. వేం 4, క 1, టే 1, స్వ 4, లు 2, మొత్తం 12 = 3. పైన తెలుపబడిన 2 పేర్ల మొత్తము 2 + 3 వచ్చును.
అనగా 5 వచ్చు. మొదటి పదము వావిళ్ళ యొక్క సంఖ్య 2 వలన ధనము, ప్రజాపోషణ, కీర్తి, మంచి హృదయము, శాంత స్వభావమును కలుగు. రెండవ పదం వెంకటేశ్వరుల యొక్క సంఖ్య 3 వలన దైవభక్తి, పట్టుదల, మతము, పరోపకారమును కలుగు. ఈ 2 సంఖ్యలు 2, 3 సంబంధం వలన అనగా కలయిక వలన అనగా 23 వలన వేదాంత గోష్ఠి, కీర్తి, ధనము, ప్రజాపోషణ, భోగము, భాషా పోషణయు కలుగు. ఈ 2 సంఖ్యలను కలిపి ఏక సంఖ్య చేయగా 5 వలన ధనము, కోపము, దైవభక్తి, పరోపకారము, వినయము, పూర్ణాయుర్దాయము, ప్రజాసేవయు కలుగు. ఇతర సంఖ్యాశాస్త్రకారకులు చెప్పిన విధానములను అనుసరించి మొత్తము సంఖ్య 23 అవుతున్నది. 23లో 2 వలన ధనము, కీర్తియు కలుగును. 3 వలన వేదాంతము, దైవభక్తి, ప్రజాపోషణయు కలుగును. ఇంగ్లీషు పేరునందుల అక్షరములను బట్టి సంఖ్యను తెలుసుకునే విధానం. ఈ దిగువ చూపడిన విధముగా ఇంగ్లీషు అక్షరములకు విలువ వేసుకొనవలెను. పేరును బట్టి సంఖ్య తెలుసుకున్నప్పుడు ఇంటి పేరు కూడా సంఖ్య తెలుసుకొని 2ను కలుపవలెను. ఈ విధముగా నామమును బట్టి ఇంగ్లీష్ అక్షరమును బట్టి సంఖ్యను తెలుసుకునే విధానము. ఈ విధముగా నామమును బట్టి సంఖ్య తెలుసుకుని ఆ సంఖ్యను బట్టి ఫలితమును తెలుసుకునవలెను. A1, B2, C3, D4, E5, F8, G3, H5, I6J1, K2, L3, M4, N5, O7, P8, Q1, R2, S3, T4, U6, V6, W6, X5, Y1, Z7. పై పట్టిక గమనించినచో 9 సంఖ్య ఎక్కడనూ కనిపించదు. ఏలయనగా ఇంగ్లీషు వారి అభిప్రాయం ప్రకారం 9 సంఖ్య దేవుని పేరునకు గలదు. అందుచే 9 సంఖ్యను దేవునికి వదిలి మిగిలిన సంఖ్యలు మాత్రమే వాడి ఉన్నారు. పూర్వము ఇంగ్లాండు నందు ప్రధానమంత్రి అయిన లాయిడ్ జార్జి పేరునకు సంఖ్యలు ఏర్పరిచిన ఈ క్రింది విధముగా వచ్చును. L3, L3, O7, Y1, D4, మొత్తం 18. 8, 1, 9. G3, E5, O7, 6, R2, G3, E5, మొత్తం 25. 25 అనగా 5 + 2 7. మనము మొదట 9 సంఖ్యకు ఫలితములు చూచుకొనవలెను. 9 సంఖ్య గలవారు బాల్య దశలో అనేక కష్టములకు లోనవుదురనియు పిదప మంచి అభివృద్ధికి వత్తురనియు ఇది వరలో చెప్పి ఉన్నా. ఆ విధముగానే లాయిడ్ జార్జి బాల్య దశలో అనేక కష్టములు పడి చివరకు ఇంగ్లాండునకు ప్రధానమంత్రి అయ్యారు. జార్జి అని పేరునకు సంఖ్య 7 వచ్చినది. 7 సంఖ్య చాలా మహత్తరమైనదనియు విచిత్రముకు జీవితమును కలుగజేయుననియు ఇది వరలో చెప్పబడి మొత్తం మీద 7 సంఖ్య కూడా చాలా అదృష్టకరమైనదనే చెప్పవలసి ఉన్నది. 9, 7 సంఖ్యల ఫలితములు వేరువేరుగా చూచినను ఈ వ్యక్తి జీవితం విశేష మహత్తరముగా ఉండవలేనని తెలుస్తుంది. తరువాత 2 సంఖ్యలను కలుపవలేను. 9, 7ను కలుపగా 16 వచ్చును. మరలా దీన్ని ఏక సంఖ్య చేయగా 7 అవుతుంది. 7 నందు గొప్ప విశేషం కలదనియు వీరి జీవితంలో చిత్ర విచిత్రముగా ఉండదనియు ఇది వరలో చెప్పి ఉంటుంది. మరియు 7 సంఖ్య గల వారి జీవితం ఇది వరలో వివరముగా తెలుపబడింది కనుక ఆ విధానమును అనుసరించి చూసుకొనవలెను. అంకెలను బట్టి ఫలితములు తెలుసుకునే విధానం. 1. రాజకీయములందు అభిలాష, తొందరపాటుతనము, చంచల స్వభావము, ఆశ, ఆకస్మికము. 2. మృత్యువు, ధననాశనము, దరిద్రము, కష్టములు, దైవవిధి నశింపజేయుట.
3 విశ్వాసము పూర్వాచారముల యందు నమ్మకము దైవఘటన మంచి ప్రవర్తన. 4 ధర్మము సాహసము స్థిరక సంకల్పము సామర్థ్యము అనుకూలము. 5 ఉత్సాహము ఆనందము శ్రీ సౌఖ్యము కార్యసాఫల్యము బుద్ధిబలము విజ్ఞానం. 6 కవిత్వము పరిశ్రమల యందు అభిరుచి కళల యందు అభిమానము కార్యజయము ఆరోగ్యము ధనము కీర్తి కుటుంబ వృద్ధి. 7 స్థిర స్వభావము సౌఖ్య జీవితము ప్రశాంత జీవితము విరామము. 8 ధర్మము వినయము సహాయము జాగ్రత్తగా నుండుట. 9 ఆశ విచారము ఆపదలు అంగవైకల్యము. 10 ఈ సంఖ్య మొత్తం మీద గౌరవదాయకమైనది. విశ్వాసము ఆత్మవిశ్వాసము విషయ పరిజ్ఞానము కలుగు. ఈ సంఖ్య కష్టములను పిమ్మట సుఖమును కూడా కలుగజేయును. 11 గూఢశాస్త్ర పరిచయము ఆపదల నుండి కాపాడుట మోసముల నుండి తప్పించుట అనేక కష్టములు ఎదుర్కొనుట మొదలగు ఫలములనిస్తుంది. 12 చంచల స్వభావము మనోవిచారములు త్యాగములు ధన లాభము. 13 అభిప్రాయములందు మార్పు సంచారము అనేక కష్టములు పొందిన పిదప విశేష అభివృద్ధి కలుగుట. 14 వ్యాపారమున ధనలాభము ఆకస్మిక అపాయం పరిరక్షణ. 15 మంత్రశాస్త్రము మొదలగు గూఢశాస్త్రముల నెరుంగుట స్వతంత్ర జీవనము కలుగజేయును. ఈ సంఖ్య గలవారు 4, 8 సంఖ్యలు గలవారితో కలియుట మంచిది. మంచి సంఖ్యలు గలవారితో కలియుట శుభకరము. 16 హీనస్థితి పొందుట అపాయములు గూఢశాస్త్ర పరిచయము కార్య విఘ్నము. 17 శాశ్వత కీర్తి దైవబలము అభివృద్ధి సౌఖ్యము భోగము కలుగును. వీరు 4, 8 సంఖ్యలు గలవారితో సంబంధం కలుగు చేసుకొనరాదు. 18 ఆపదలు కలహము జీవిత సమస్యలు కలహము వలన అభివృద్ధి ఆకస్మిక అపాయములు. 19 అదృష్టము కీర్తి సౌఖ్యము జయము ఆరోగ్యము. 20 దివ్యజ్ఞానము ఆత్మశక్తి దైవబలము ప్రపంచ జీవితంలో సామాన్యముగా నుంటయగలుగును. 21 అభివృద్ధి గౌరవము జయము అదృష్టము. 22 అశ్రద్ధ అవివేకము నిష్ప్రయోజనము ఆశలు. 23 అభివృద్ధి జయము గొప్పవారి సహాయము కార్యజయము. 24 అదృష్టము బంధుమిత్ర ప్రజా సహాయము ఈ మూలమున విశేష ధనలాభము అభివృద్ధి. 25 అనుభవ మూలమున జ్ఞానాభివృద్ధి బాల్యదశ యందు కష్టములను పెదవ సుఖమును కలుగును. 26 దుష్ట సాహవాసము ఆపదలు నమ్మిన వారి వలన మోసము. 27 అదృష్టము అభివృద్ధి అధికారము పరిశోధనా శక్తి కీర్తి. 28 జీవితమున తరచు మార్పులు మిత్రులు దగా చేయుట వలన ధన నష్టము రాజదండనాది భయములు. 29 చంచలము మోసము ఆకస్మిక అపాయములు శ్రీమూలకమైన చిక్కులు దుష్ట సాహవాసము. 30 మేధాశక్తి చంచల స్వభావము సామాన్య జీవితం. 31 ఆలోచన శక్తి ప్రపంచ విషయములందు విరక్తి ఇతరులతో కలియక సర్వ విషయములందును స్వతంత్రముగా సంచరించుట మంచిది. 32 దృఢ సంకల్పముతోనున్నతో అనుకూలము అనుకూల భవిష్యత్తు. 33 శాంత స్వభావము సత్ప్రవర్తన పరోపకార బుద్ధి. 34 బాల్యదశయందు కష్టములు పెదప సుఖము అనుభవ జ్ఞాన మూలమున అభివృద్ధి. 35 దుష్ట సాహవాసము కష్టములు మోసము. 36 దీని ఫలితములు 27 సంఖ్య ఫలితముల వలనే ఉండును ఆలోచన శక్తి వాక్చాతుర్యము. 37 స్త్రీ మూలమున విశేష ధనలాభము గొప్పవారితో పరిచయము భవిష్యత్తులో సుఖము. 38 విరోధము ధననష్టము చిక్కులు. 39 ఆలోచన శక్తి దైవజ్ఞత ప్రపంచ విషయముల్లో సామాన్యము. 40 స్త్రీ సౌఖ్యము ఉత్సాహము విశ్రాంతి. 41 దృఢ సంకల్పం వలన అనుకూలము పెదవ సౌఖ్యము. 42 మంచి మిత్రులు స్త్రీధన సౌఖ్యము భోగము గౌరవము. 43 ఆటంకములు ఆపదలు అపజయములు కష్టములు. 44 దుష్ట సహవాసము మిత్ర ద్రోహము. 45 ధనము అధికారము ఆలోచన శక్తి పరిశోధన. 46 శ్రీమూలమున సౌఖ్యము అభివృద్ధి. 47 ఆపదలు శ్రీమూలక కలహములు అసౌఖ్య జీవితము. 48 ఆలోచన శక్తి న్యాయబుద్ధి చంచలము సామాన్య జీవితము. 49 బుద్ధి కుశలత ప్రపంచ విషయముల యందు వ్యతిరేక ఫలితములు ఏకత్వముగా ఉండటం వల్ల సుఖము. 50 సంకల్పముల యందు స్థిరముగా నున్నతో సుఖము కలుగును సర్వ స్వతంత్రము. 51 ఆకస్మికంగా కలుగు అభివృద్ధి సైనిక శాఖలందును నావికా శాఖలందును ఉన్నచో
అభివృద్ధియు శత్రువృద్ధి బలవన్మరణము. 52 ఆటంకములు వివిధ కష్టములు. 60 ఆపదలు శత్రువృద్ధి అవివేకము. 70 శాస్త్రజ్ఞానము స్వల్ప పరిచయము మంచి స్వభావము రాయబారం. 80 రోగభయము ధననష్టము పోయిన ధనము తిరిగి లభించుట చెడ్డవారితో కూడి ఉండుట. 90 ఆపదలు విచారము విరోధము పట్టుదల జయము. 100 ప్రజాహితము దైవబలము అనుకూలము. 200 అస్థిరము అనుమానము ఆందోళన. 300 సంస్కృతి దైవభక్తి సహాయము అభిమానం. 400 సంచారము దైవభక్తి జ్ఞానవృద్ధి. 500 పరోపకార బుద్ధి ప్రచారము సుజ్ఞానము. 600 సంతృప్తి ఆనందము ఉత్సాహం. 700 అధికారము ధనలాభము ప్రజాభిమానము. 800 సామర్థ్యము అధికారము కార్యసాధనము. 900 విరోధము కులము అజ్ఞానము. 1000 అభిమానము పరోపకార బుద్ధి న్యాయ ప్రవర్తన. పేరు యొక్క సంఖ్యను బట్టి ఫలితము తెలుసుకునే విధానము. పేరును ఇంటి పేరును విడిగా వ్రాసుకొనవలేము. రాత పాత పేరునందరి ప్రతి అక్షరమునకు సంఖ్యలను ఏర్పరిచి ఏ భాగమునకు ఆ భాగము కలిపి మొత్తము చేయవలన. ఆ విధముగా వచ్చిన మొత్తము సంఖ్యను బట్టి పైన చూపబడిన విధముగా ఫలితములు తెలుసుకొనవలేము. మొత్తము కలిపి ఏక సంఖ్య చేయుట ముఖ్యము. మొత్తము చేసిన సంఖ్యలన్నింటినీ ఏక సంఖ్యగా ఏర్పరచుకొని ఆ విధానమును అనుసరించి కూడా ఫలితములు చూసుకొనవలేను. పేరునందలి భాగములు ప్రకారముగా 1, 10, 100, 1000గా ఏర్పరచుకొని ఆ విధంగా పైన తెలుపబడిన విధానమును అనుసరించి 1, 10, 100, 1000 ఈ సంఖ్యల్లో ఫలితములు చూసుకొనవలేను. మహాత్మా గాంధీ అనే పేరు ఉన్నదనుకోండి. దానికి మా 5, హా 8, స్మా 5, 18, 8, 1, 9. గాంధీ గా 3, ధీ 9, 12, 3, 12, 2, 1, 3. మొదట వేరువేరుగా 9, 3 సంఖ్యలకు ఫలితములు చూడవలను. తర్వాత ఏక సంఖ్యల యొక్క ఫలితములను చూడవలను. 93 అనగా 93 సంఖ్యల ఫలితములను చూడవలేను. 90 ఆపదలు విచారము విరోధము పట్టుదల జయము. 3 విశ్వాసము పూర్వాచారములందు నమ్మకము దైవ ఘటన మంచి ప్రవర్తన. ఈ ప్రకారముగానే ఇంగ్లీష్ పేర్లను కూడా చూసుకొనవలేను. అనుకూల దినములు తెలుసుకుని విధానము. ఇంతకు ముందు చెప్పబడిన 1000 సంఖ్యలలో అనగా సంఖ్యలను బట్టి ఫలితములు తెలుసుకునే విధానంలో మొదట చెప్పబడిన 52 సంఖ్యల ఫలితముల గురించి చెప్పబడిన ఫలితములు 1 సంవత్సరములో నుండి 52 వారముల ఫలితములుగా గ్రహింపవలేను. ప్రతిదినము ఫలితములు చూసుకుంటూ ఇంతకు మించి అదనంగా మనం తెలుసుకోవలసిన అవసరం లేదు. ఈ బహుళ సంఖ్య ఫలితములను ఈ గ్రంథ ప్రారంభంలో తెలుపండి ఏక సంఖ్యల ఫలితములను దినచర్యలందు ఉపయోగించే విధానము తెలుపుతుంది. ఈ సందర్భముల్లో పేరుకున్నకు వచ్చు బహుళ సంఖ్యను మనకు ఏ దినమునకు ఫలితము కావలేను ఆ దిన తేదీ సంఖ్య కలుపవలేను. ఉదాహరణ, ఏప్రిల్ సోమవారమున 26వ తేదీ మీరు ఒక ముఖ్యము కార్యము చేయదలిచినారు అనుకోండి. మొదట మీ పేరునందుల ప్రతి అక్షరమును ఇదివరలో చెప్పిన విధముగా సంఖ్యలను ఏర్పరచుకోండి. తరువాత ఆ సంఖ్యలను కలిపి ఏక సంఖ్యగా కానీ బహుళ సంఖ్యలు కానీ ఏర్పరచుకోండి. ఇక మనకు కావలసిన 26వ తేదీ సంఖ్య చూడవలేను. 2ను 6ను కలుపుగా 8 వస్తుంది. ఈ సంఖ్యను మీ పేరునకు వచ్చిన సంఖ్యకు కలుపవలేను. ఈ విధముగా వచ్చిన మొత్తము సంఖ్యకు పైన చూపబడిన సంఖ్యల ఫలితముల యందు ఏ ఫలితము చెప్పబడినదో చూడవలేను. ఆ విధముగా 26వ తేదీకి మీకు మంచి ఫలితముని చూస్తున్నదో లేదో తెలుసుకొనవలేను. ఆ విధముగా చూచి 26 అనుకూలముగా ఉందో లేదో తెలుసుకొనవలేను. ఈ విధముగా మీకు లేనిచో 27వ తేదీ ఫలితము చూడవలేను. ఈ విధముగా మీకు అనుకూల ఫలితము వచ్చు దినం వరకు చూడవలేను. అట్టి అనుకూల సంఖ్య గల దినమునందే మీరు తలపెట్టిన పని చేయటం వల్ల అనుకూల ఫలితములు కలుగుతుంది. ఉదాహరణకు గాను 2/10/1969 తేదీన జన్మించిన మహాత్మా గాంధీ పేరునకు ఏప్రిల్ 26వ తేదీ సోమవారం అనుకూలముగా ఉందో లేదో చూద్దాం. మహాత్మా గాంధీ 18, మహాత్మా 18 అంటే 8, 1, 9. గాంధీ 9, 3, 12, 2, 1, 3. పై సంఖ్యలో 9, 3 సంఖ్యలను రెండింటినీ కలుపవలయను. ఆ విధముగా కలుపగా 12 వస్తుంది. మరలా ఈ 12 నందలి 2 సంఖ్యలను 1, 2ను కలుపగా 3 వస్తుంది. తేదీ సంఖ్యకు 2, 6 సంఖ్యలను కలుపగా
8 వస్తుంది. పెదప 3ను 8 కలుపుగా 11. ఈ 11ను ఏక సంఖ్య చేయగా 2. మహాత్మా గాంధీ జన్మ తేదీ 2. ఈ 2ను ఇంతకు ముందు వచ్చిన 2ను కలుపగా 4. 4 సంఖ్యకు ఏ ఫలితము చెప్పబడినో చూడవలేము. 4నకు ధర్మము, సాహసము, స్థిర సంకల్పము, సామర్థ్యము అనుకూలమని చెప్పబడింది. అందుచే 4వ తేదీని మహాత్మా గాంధీ తాను చేయదలుచుకున్న కార్యములు చేయవచ్చు. ఒకవేళ ఏప్రిల్ 26వ తేదీ అనుకూలముగా లేనితో 27వ తేదీకి చూడవలేను. 27వ తేదీ కూడా అనుకూలంగా లేనితో 28వ తేదీ చూడవలేను. ఈ విధంగా అనుకూల దినము వచ్చే వరకు చూడవలేను. ప్రతివారును ఈ విధానమును అనుసరించి అనుకూల దినమును చూసుకొనవలేను. ఏక సంఖ్యలకును బహుళ సంఖ్యలకును గల తేడాను నెరుగుట. 1-5 9 వరకు గల సంఖ్యలు స్త్రీ లేక పురుషుని యొక్క భాష్య విషయములను తెలుపు. అనగా ఈ సంఖ్యలను బట్టి మనుషుల యొక్క ప్రపంచ విషయములను మాత్రమే తెలుసుకొనవచ్చును. 2 సంఖ్యలు కానీ అంతకు మించి కానీ ఉన్నటువంటి బహుళ సంఖ్యలు ఆ వ్యక్తి యందు గల గూఢ విషయములను, ఆధ్యాత్మిక శక్తిని సూచించును. మరియు ఈ బహుళ సంఖ్యల యందు భవిష్యత్తులను తెలియజేయ ఒక విధముకు అద్భుత శక్తి కూడా గలదు. 1-5 9 వరకు గల ప్రాథమిక సంఖ్యలను బట్టి సంఖ్యలను దాటి మరియు ఆ విధముగా 5 పర్యాయములు 9 లెక్క పెట్టినట్టు 45 వస్తుంది. ఈ 45కు విశేషార్థము గల గూఢ సంఖ్యకు 7 కలిపిన 52 వస్తుంది. ఒక సంవత్సరమునకు 50 ఆ వారములు 52. ఈ వార సంఖ్య వచ్చును. ఈ వార సంఖ్యకు ఈ వార సంఖ్యకు 52ను మరలా గుణించి 7చే గుణించిన 364 వస్తుంది. సంవత్సరమునకు దినములు 364. మన పూర్వులు ఈ 364 దినములు గడిచిన పిమ్మట 365 దినమున విశ్రాంతి తీసుకున్నటకు ఏర్పరిచింది. ఈ విధముగా భూమి సూర్యుని చుట్టూ ఒక పర్యాయము చుట్టివచ్చు దినములు ఏర్పడినవి. ఆ విధముగా 1-5 9 గల సంఖ్యలు వ్యక్తుల వ్యక్తిగతముగు విషయములను తెలుపుతున్నవి. 10-5 గల సంఖ్యలు వ్యక్తుల గూఢ విషయములను, ఆధ్యాత్మిక విషయములను తెలుపును. ఉదాహరణకు గాను 12ను తీసుకునుడు. 12 అను ఈ బహుళ సంఖ్యలు కలిపి ఏక సంఖ్య చేయగా 3 వస్తుంది. కానీ 1-2 సంఖ్యలు కలుపగా వచ్చిన 3నకును ఈ 1-2 అనగా జనసంఖ్య 1 కానీ 4 కానీ వచ్చిన వారికి 2, 3, 7, 9 సంఖ్యల మిత్ర సంఖ్యలకు అనగా ఈ తేదీల్లో కానీ మొత్తం కూడగా 2, 3, 7, 9 వచ్చు తేదీల్లో కానీ ఏ కార్యము చేయ ప్రయత్నించినా ఆ కార్యమునందు తప్పక జయముగలదు. మరియు జనన సంఖ్య 1 కానీ 4 కానీ వచ్చిన వారికి జనన సంఖ్య 2, 3, 7, 9 వచ్చిన వారితో మిత్రత్వం కుదురు. వీరు ఒకరితో ఒకరు విశేష అభిమానముగాను విశ్వాసముగాను ఉండును. వీరి మైత్రి ఆదర్శప్రాయముగా నుండును. జన్మ సంఖ్య 1 కానీ 4 కానీ వచ్చిన వారు 5వ తేదీని కానీ మొత్తము గొలుపుగా 5 ఒత్తు తేదీలకు 14, 23 తేదీల్లో ఏ కార్యము చేయతలపెట్టినను దానివల్ల సామాన్య ఫలములు కలుగును. ఆ విధముగానే 1, 4 జన్మ సంఖ్య గల వారికి 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారితో మిత్రత్వము సామాన్యముగా నుండును. అదేవిధంగా 1 కానీ 4 కానీ జన్మ సంఖ్య గల వారికి 6, 8 తేదీలు కానీ మొత్తం గొలుపుగా 6 కానీ 8 కానీ వచ్చు తేదీలు అనగా 15, 17, 24, 26 తేదీలు మంచివి కావు. ఈ దినముల్లో అశుభ ఫలితములను ప్రతికూల ఫలితములు కలుగుతుంది. ఈ విధముగానే మిగిలిన సంఖ్యలకు కూడా గ్రహించవలయను. సంవత్సర ఫలితములు తెలుసుకుని విధానం. ఏ సంవత్సరమునకు ఫలితము కావలేనో ఆ సంవత్సర సంఖ్య యందు జన్మ సంవత్సర సంఖ్యను తీసివేయవలను. ఆ విధంగా తీసివేయగావచ్చు సంఖ్యను ఫలితము కావలసిన సంవత్సర సంఖ్య కలుపవలను. ఆ విధముగా వచ్చిన సంవత్సరములో సంఖ్యలన్నింటినీ కలిపి ఏక సంఖ్య చేయవలేదు. అట్టి ఏక సంఖ్యను బట్టి కింద తెలుపడిన విధముగా ఫలితములు చూసుకొనవలేదు. ఉదాహరణ, ఒక వ్యక్తి 1929లో జన్మించినాడు అనుకోను. ఆ వ్యక్తికి 1944 సంవత్సరం యొక్క ఫలితం కావలేదు. అందుచే 1925 తీసివేయవలను. 1944లో 1925 పోతే 19. ఈ 19ని ఏ సంవత్సరములు ఫలితము కావాలనో ఆ సంవత్సరమును కలుపవలేదు. అనగా 19ని 1914 కలుపుగా 1944 కలుపవలేదు. అనగా 1944, 19, 1963. ఇప్పుడు బహుళ సంఖ్యగా ఉన్న 1963 కలిపి ఏక సంఖ్యగా చేయవలెను. ఆ విధముగా 1 + 9 + 6 + 3 కలుపగా 19 అగును. మరలా ఈ 19ని ఏక సంఖ్య చేయగా 10,
10ని ఏక సంఖ్యగా 1 ఈ 1 యొక్క ఫలితము క్రింద రాయబడిన విధంగా గ్రహింపవలను. సంఖ్యల ఫలితము 1. మొత్తం మీద ఈ సంవత్సర ఫలితము చాలా బాగుగా ఉండును. ధనలాభము, నూతన ప్రయత్నముల యందు జయము, ఆరోగ్యము, ఏ వృత్తి యందు విశేష అభివృద్ధి, నూతన వస్తు ప్రాప్తి, గొప్పవారితో పరిచయం కలుగును. 2. తరచు ప్రయాణములు, శ్రీ సౌఖ్యము, భోగములు, వృత్తి యందు అభివృద్ధి, ధన వ్యయము, కుటుంబ సౌఖ్యము కలుగును. 3. మొత్తం మీద ఈ సంవత్సరం సామాన్యముగాను జీవితం ముందు ఏ విధముకు మార్పులను కలుగు. విశేష ఫలితములు కానీ విశేష అశుభ ఫలితములు కానీ కలుగుక సామాన్యముగాను. 4. ఆపదలు, అనారోగ్యము, బంధుమిత్ర ప్రజావిరోధము, ధన నష్టము, మనస్తాపము, సామాన్య జీవితము కలుగు. 5. స్వతంత్రము, జ్ఞానము, గౌరవాభివృద్ధి, ఆదాయమునందు అభివృద్ధి, ఈప్సితార్థము, ఉత్సాహము కలుగును. 6. కలహము, రుణవృద్ధి, అనారోగ్యము, కోర్టు వ్యాపారపు చిక్కులు, సంచారము, ధన చిక్కులు, మనస్తాపము కలుగు. 7. విద్య, శ్రీ సౌఖ్యము, యత్నిత కార్య సాఫల్యము, గొప్పవారితో పరిచయము, ధనలాభము, గౌరవము కలుగజేయును. 8. సంచారము, మోసము, అనారోగ్యము, వృధా కలహములు, దరిద్రము, కుటుంబపు చిక్కులు, విచారము కలుగజేయును. 9. నూతన ప్రయత్నములందు జయము, ధనలాభము, ఉత్సాహము, శక్తి, మిత్రవృద్ధి, శుభము కలుగును. 10. విద్యాప్రాప్తి, భూగృహ లాభము, సర్వత్రా అనుకూలము, ప్రయత్న కార్యములందు జయము, ధనలాభము. 11. స్థిర సంకల్పము, జయము, శ్రమ, ధన జయము, మొదట కష్టములు, పిదవ సౌఖ్యములు కలుగు. 12. పరోపకారము, దైవభక్తి, స్వతంత్రము, నిరుద్యోగము, ధనవ్యయము, దీర్ఘాలోచనయు కలుగు. 13. ఆకస్మిక ఆదాయము, విరోధము, దరిద్రము, రుణబాధ, మనోవిచారము, ధనవ్యయము. 14. అనారోగ్యము, కుటుంబపు చిక్కులు, త్రిప్పట. 15. ప్రయత్నకార్యముల యందు అపజయము కలుగు. అపజయము, కలహము, మనోవిచారము మొదలగు అశుభ ఫలితములు కలుగు. 16. యత్నిత కార్య విఘ్నము, మనస్తాపము, చేయి వృత్తి యందు చిక్కులు, ధననష్టము, విరోధము, స్థానచలనము. 17. గొప్పవారితో పరిచయము, బంధుమిత్ర సహాయము, కార్యజయము, ధనలాభములు కలుగు. 18. అనారోగ్యము, వ్యతిరేక ఫలితములు, తరచు ప్రయాణములు, కార్య ఆలస్యములు జరుగు. 19. సంతోషము, అభివృద్ధి, నూతన వస్త్రాలంకార ప్రాప్తి, గౌరవము, ధనలాభము, అనుకూలమును జరుగు. 20. విద్యాప్రాప్తి, నూతన ప్రయత్నములందు అనుకూలత, వివిధ రూపముల ధనాదాయము, బాగుగా నుండుట మొదలగు ఫలితములు. 21. ఆరోగ్యము, ధనలాభము, అప్రయత్నపూర్వకముగా లాటరీ మొదలగు వాని మూలముగా విశేష ధనలాభమును, భూగృహ వాహన ప్రాప్తి కీర్తియుగలు. 22. అవివేకము, అనారోగ్యము, మిత్రులతో విరోధము, ప్రతికూల ఫలితములు, దురదృష్టము, ఆర్థిక చిక్కులను కలుగును. చూడు, ఈ సంఖ్యల ఫలితములలో 10 గల సంఖ్యలకు చెప్పబడిన ఫలితములు ముందు పేరును బట్టి సంవత్సర ఫలితములు తెలుసుకుంటూ చూడవలెను. చతురమును బట్టి ఫలితములు తెలుసుకునే విధానము. జన్మ తేదీని బట్టి దిగువ చూపబడిన విధముగా చతురమునందు అంకెలను ఏర్పరచుకుని ఫలితములు చెప్పవలెను. ఈ పద్ధతి చైనా దేశంలో విశేషంగా వాడుకలో ఉన్నది. 1, 5, 9 వరకు సంఖ్యలను వాటి కారకత్వములను బట్టి 3 తరగతులుగా విభజింపబడింది. ఆ తరగతుల క్రింద నిరూపింపబడింది. 1. సూర్యుడు 1, గురుడు 3. 1 సూర్యుడు 1, గురుడు 3, కుజుడు 9. ఈ 3ను ఆధ్యాత్మిక బలమును, దైవ బలమును, మంచి ప్రవర్తనను తెలియజేయదు. 2. బుధుడు 5, శుక్రుడు 6, కేతువు 7. ఈ 3ను మేధాశక్తి, స్వభావము, విద్య, కుశలత వీరిని తెలియజేయదు. 3. చంద్రుడు 2, శని 8, రాహు 4. ఈ 3ను గౌరవము, ధనము, ప్రపంచ విషయములను తెలియజేయదు. అంకెలు ఏ విధముగా 3 భాగములుగా చేయబడినో అదేవిధంగా చతురమును కూడా 3 సమభాగములుగా చేసి ఆ భాగములలో ఈ క్రింది విధముగా సంఖ్యలను వేయవలేను. అనగా 3, 6, 2, 1, 7, 8, 9, 5, 4. అంటే నిలువుగా 3, 6, 2 వేసుకోవాలి. దాని పక్కన 1, 7, 8, దాని పక్కన 9, 5, 4. ఇటు అడ్డంగా చూసుకుంటే 3, 1, 9 రావాలి. ఇటు అడ్డంగా చూసుకుంటే రెండవ దానిలో 6, 7, 5 రావాలి. మళ్ళీ ఇటు చూసుకుంటే 2, 8, 4 రావాలి. 3 అంటే
3 గీతలు గీసుకొని, అంటే 1 2 మళ్ళా 2 అంటే 3 1 9 పైన ఉండాలా, 6 7 5 కింద ఉండాలా, 2 8 4 మూడవ దానిలో ఉండాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇది చతురము అంటారు. ఈ చతురంలో చూసుకుంటే ఈ విధంగా మొదటి వరుసలో మొదటి తరగతికి సంబంధించిన సంఖ్యలను, రెండవ వరుసలో రెండవ తరగతికి సంబంధించిన సంఖ్యలను, మూడవ వరుసలో మూడవ తరగతికి సంబంధించిన సంఖ్యలను వేయవలెను. మొదటి వరుస యందు 3 1 9 సంఖ్యలను బట్టి ఆధ్యాత్మిక బలము, పట్టుదల, అభివృద్ధి మొదలగు విషయములను తెలుసుకొనవలెను. రెండవ వరుస యందు 6 7 5 సంఖ్యలను బట్టి విద్య, కళల యందు అభిరుచి, బుద్ధిబలము, కుటుంబ జీవితము మొదలగు విషయములను తెలుసుకొనవలెను. మూడవ వరుస యందు 2 8 4 సంఖ్యలను బట్టి ధనము, ఆరోగ్యము, భోగము, రూపము మొదలగు విషయములను తెలుసుకొనవలెను. ఈ విధముగా చతురమును 3 సమభాగములుగా చేసి ఫలితములు చూడవలెను. ఈ చక్రం వేటుకు జన్మ తేదీ, మాసము, సంవత్సరము ఇవి ముఖ్యము. సంవత్సరములలో 100లు 1000 స్థానములలో ఉండు సంఖ్యలను వదలి 1లు 10లు స్థానములలో ఉండు సంఖ్యలను మాత్రమే వేసుకొనవలెను. ఉదాహరణకు గాను ఈ క్రింది చక్రమును చూడు. ఒక వ్యక్తి 5 11 1924 తేదీని జన్మించినాడు అనుకోండి. అప్పుడు మనం వేసుకున్నటువంటి గళ్ళు ఉన్నాయి కదా, ఆ గళ్ళల్లో 3 గళ్ళు చేస్తాం కదా, 1 2 3 గళ్ళు చేస్తాం. అదేవిధంగా పైన 1 2 3 గళ్ళు ఏర్పడతాయి. ఇప్పుడు 24 అనే దాన్ని మొదటి దాన్ని వదిలిపెట్టేసేసి రెండవ దానిలో 2 4 వేసుకోవాలి పైన. తర్వాత 2 అనే దాన్ని కింద రెండవ దానిగా చేసుకోవాలి. తర్వాత దాని కింద 5 వేసుకోవాలి. అంతటి పాటు వేయాలి. ఈ విధంగా చేసుకోవాలి. అంటే 2 4 24, 2 5 2 5 ఏంటి 1 1 2 అంటే 11 అనేదాన్ని 2 అయింది, 5 అనేదాన్ని ఇది 5 వచ్చేసి తేదీ అయింది, 11 అనేది 2 అది నెల అయింది, 24 అనేది 2 4 అనేది ఇది సంవత్సరమైంది. ఈ విధంగా తెలుసుకోవాలి. సంవత్సర సంఖ్యలో 100ల స్థానమునందు నుండు సంఖ్యను, 1000 స్థానమునందు నుండు సంఖ్యను వదిలివేయవలెను. చతురమునందు అంకెలను బట్టి ఫలితములు చెప్పుటకు సంఖ్యలకు కారకత్వములు తెలుసుకొనవలెను. సంఖ్యలకు కారకత్వములు 1వ సంఖ్య. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు, శరీరము, పితృ, ఆత్మ, గురువు, కీర్తి, సాహసము, నేత్రములు, పైత్యము వీనికి సూర్యుడు కారకుడు. 2నకు అధిపతి చంద్రుడు, మాతృ, వినయము, వశీకరణము, చంచలము, బుద్ధి వీనికి చంద్రుడు కారకుడు. 3నకు అధిపతి గురువు, విద్య, ధనము, సంతానము, కవిత్వము, జ్యోతిషము, గృహము, వినయము, సత్యము, ధర్మ ప్రవర్తన వీనికి గురువు కారకుడు. 4నకు అధిపతి రాహు, కోపము, విషవైద్యము, పూర్ణ విద్య, గర్వము వీనికి రాహు కారకుడు. 5వ సంఖ్యకు అధిపతి బుధుడు, శాస్త్ర, గణిత, వ్యాపార, శిల్ప, విద్య, వేదాంతములకు కారకుడు బుధుడు. 6నకు అధిపతి శుక్రుడు, కావ్య, నాటక, అలంకార, సంగీత, సాహిత్య, నృత్య, వాహన, శ్రీసౌఖ్యాదులకు శుక్రుడు కారకుడు. 7వ సంఖ్యకు అధిపతి కేతువు, చిత్ర విచిత్ర వస్తువులకు, మోక్షము, యాత్రలకు కేతువు కారకుడు. 8వ సంఖ్యకు అధిపతి శని, వ్యవసాయము, ఆయుర్భావము, సేవకావృత్తి, మరణము, నీచజన సహవాసము వీనికి శని కారకుడు. 9వ సంఖ్యకు అధిపతి కుజుడు, యుద్ధము, వ్రణము, పోటకము, సాహసము మొదలగు వానికి కారకుడు కుజుడు. చతురము అన్నది సంఖ్యల స్థితిని బట్టి సంబంధ యోగము, వ్యతిరేక యోగము, సమాన యోగములు ఏర్పడము మరియు కేంద్ర స్థితి ఎందున్న సంఖ్యలను బట్టి శుభాశుభ ఫలితములు కలుగుతుంటుంది. సంబంధ యోగమునకు ఉదాహరణము 4 3 5 రెండవ క్రింది భాగంలో 6 2 పై చతురమునందున్న సంఖ్యలు ఒకదాని ప్రక్క మరి ఒకటి ఉన్నది. 4 3 3 5 3 6 5 2 6 2 ఈ విధముగా ఉంటే సంబంధ యోగం అనబడుతుంది. ఇవి సంఖ్యల కారకత్వములను అనుసరించి శుభ అశుభ మిశ్రమ ఫలితములు నిచ్చుండు. ఇక పైన దానిలో రెండవ స్థానంలో 2 8, కింద దానిలో 4, దాని కింద దానిలో రెండవ స్థానంలో 5 1.
పై చతురములలో సంఖ్యలు ఒక గడి వదిలి రెండవ గడి అందున్నది. ఇది వ్యతిరేక యోగం అనబడు. సంఖ్యాకారకత్వమును అనుసరించి వ్యతిరేక యోగమునందు గల సంఖ్యలు అశుభ ఫలితములను కలుగుచేయడు. పై చక్రమునందున్న సంఖ్యలలో 9, 6, 4 సంఖ్యల స్థితి కేంద్రం అనబడు. చతురమునందు కేంద్రము పట్టినచో శుభ ఫలితములను కలుగు చేయండి. కేంద్రం ఏర్పడిన సంఖ్యలను బట్టి ఆరోగ్యము, అధికారము, ధనము, గౌరవము కలుగును. కేంద్ర స్థితి ఒక మంచి యోగం అని చెప్పవలసి ఉన్నది. పైన 1, 2లో ఏం లేదు, 3లో 2, తర్వాత కింద దానిలో ఏం లేదు, 3 మొదటి దానిలో 3, రెండవ దానిలో ఏం లేదు, మూడవ దానిలో 4 వేయాలి. పై చక్రములలో 4 మూలల యందును సంఖ్యలు గలవు. దీన్ని చతురస్రమందురు. దీనివలన శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగుతుండ్రు. ఈ విధానమునందు సంఖ్యలు పరస్పర విపరీత ఫలితములను కలుగు చేస్తుండ్రు. అంటే ఈ చక్రంలో మొదటి దానిలో రెండవ భాగంలో 4, రెండవ దానిలో 5, మళ్ళా రెండవ దానిలోనే 2, అంతే. మొదటిది 3 ఖాళీగా ఉంటుంది. చక్రమునందు సంఖ్యలు పై విధముగా ఉన్నతో సమాన యోగం అనమాట. ఈ విధముగా ఉన్నతో శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగుతుంది. చక్రమునందల సంఖ్య వలన ఫలితము తెలను తెలుసుకొనవలెను. శుభ సంఖ్యల సంబంధము వలన శుభ ఫలితములను, పాప సంఖ్యల సంబంధం వలన అశుభ ఫలితములు కలుగుతుండు. ఈ విధముగా చతురములందు సంఖ్యలను బట్టి కలుగుతుండు శుభాశుభ ఫలితములను తెలుసుకొనవలెను. 2, 10, 1969 తేదీన మహాత్మా గాంధీ జన్మించిన తేదీ సంఖ్యవు మాస సంఖ్యవు సంవత్సరములో 1, 10 స్థానముల యందు సంఖ్యలను కలిపినతో ఆధిపత్య సంఖ్య రూలింగ్ నంబర్ వచ్చును. అనగా 2 + 1 + 6 + 9 = 18 = 8 + 1 1 + 8 = 9 అయింది. ఇప్పుడు మనం చేసుకున్న చతురస్రంలో పై భాగంలో రెండవ దానిలో 1, 9 వేయాలి. 1, 9 వేయాలి. రెండవ దానిలో మొదట్లో 6 వేయాలి. మూడవ దానిలో మొదట్లో 2 వేయాలి. అంతే. చతురమునందు సంఖ్యలు పై విధముగా వచ్చినవి. పై చతురమునందు 1, 9 సంఖ్యల సంబంధం మూలమున ఆత్మశక్తి, సాహసము, దైవబలము, పట్టుదల కలిగి 6, 2 సంఖ్యల సంబంధం వలన వశీకరణ శక్తి, ప్రజాసేవ, కార్యదీక్ష లభించదు. ఈ విధముగా ప్రతి వారును జన్మ తేదీని బట్టి శుభాశుభ ఫలితములను తెలుసుకునవలెను. పేరును బట్టి సంవత్సర ఫలితములు తెలుసుకునే విధానము. మొదట పేరును బట్టి సంఖ్యను తెలుసుకునవలెను. ఆ తరువాత మాసాధిపతిని తెలుసుకునవలెను. అందుకే మాసాధిపతిని తెలుసుకునే విధానమును మొదట తెలుపుతున్నాను. 21 మార్చి లగాయతు 20 ఏప్రిల్ వరకు మేషమాసము. ఈ మాసమునకు అధిపతి కుజుడు. ఈ మాసాధిపతి సంఖ్య 9. 2, 21 ఏప్రిల్ 2 ఏప్రిల్ లగాయతు మే 22 వరకు వృషభ మాసము. అధిపతి శుక్రుడు. సంఖ్య 6. 3, 22 మే లగాయతు 20 జూన్ వరకు మిథున మాసము. అధిపతి బుధుడు. సంఖ్య 5. 21 జూన్ లగాయతు 21 జూలై వరకు కర్కాటక మాసము. అధిపతి చంద్రుడు. సంఖ్య 2, 7. 22 జూలై నుంచి 21 ఆగస్టు వరకు సింహమాసము. అధిపతి రవి. సంఖ్య 1, 4. 22 ఆగస్టు లగాయతు 21 సెప్టెంబరు కన్యామాసము. అధిపతి బుధుడు. సంఖ్య 5. 22 సెప్టెంబర్ మొదలు 22 అక్టోబర్ వరకు తులామాసము. అధిపతి శుక్రుడు. సంఖ్య 6. 23 అక్టోబరు లగాయతు 21 నవంబర్ వరకు వృశ్చిక మాసము. అధిపతి కుజుడు. సంఖ్య 9. 22 నవంబరు లగాయతు 20 డిసెంబరు ధనుర్మాసము. అధిపతి గురుడు. సంఖ్య 3. 10. 21 డిసెంబరు లగాయతు 19 జనవరి వరకు మకర మాసము. మాసాధిపతి శని. సంఖ్య 8. 11. 20 జనవరి లగాయతు ఫిబ్రవరి 18 వరకు కుంభమాసము. మాసాధిపతి శని. సంఖ్య 8. 12. 19 ఫిబ్రవరి లగాయతు 20 మార్చి వరకు మీనమాసము. అధిపతి గురుడు. సంఖ్య 3. ఈ విధంగా మాసాధిపతుల సంఖ్యలను తెలుసుకున్న పిమ్మట పేరును బట్టి సంవత్సర ఫలితములను తెలుసుకుంటూ ప్రయత్నించవలెను. మొదట పేరు యొక్క సంఖ్యా విలువను తెలుసుకునవలెను. పిమ్మట సూర్యుడు రాశి సంఖ్యను తెలుసుకునవలెను.
అనగా జన్మమాసము పైన చెప్పబడిన మేషరాశి వృషభ రాశి మొదలగు 12 రాశుల్లో దేని ఎందు కలదో తెలుసుకొని ఆ రాశి సంఖ్యను పేరు యొక్క సంఖ్యా విలువకు కలుపవలెను. ఈ మొత్తమును ఏ సంవత్సరమునకు మొత్తం ఫలితము కావలేనో ఆ సంవత్సర సంఖ్యల మొత్తమునకు కలుపవలెను. తరువాత ఈ మొత్తము సంఖ్యను ఏక సంఖ్యగా చేయవలను. మొత్తము చేయగా ఒత్తు సంఖ్య 22లకు దాచిన మరలా కలుపుకొని ఈ పుస్తకం యొక్క 4వ భాగంలో సంఖ్యల ఫలితములు అని చెప్పబడిన విషయం క్రింద చెప్పబడిన సంఖ్యల ఫలితములను బట్టి ఫలితములు చూసుకొనవలె. ఉదాహరణమునకు వరహరాములు అంటే వా 4, రా 2, హ 8, 14, 4 + 1 5, రా 2, ము 5, లు 3, 10 1. జననము 4, 8, 1854. మాసాధిపతి సూర్యుడు. సంఖ్య 1. మొత్తము 5 + 1 + 1 = 7. మొత్తం సంఖ్య. మొత్తం సంఖ్య యొక్క ఫలితము 4వ భాగంలో సంఖ్యల ఫలితము చూడము. విద్య, శ్రీ సౌఖ్యము, యత్నిత కార్య సాఫల్యము, గొప్పవారితో పరిచయము, ధనలాభము, గౌరవము కలుగును. 1953వ సంవత్సరంలో ఫలితములు 7 + 1953 = 1960 = 16. 1 + 6 7. మళ్ళా 7 సంఖ్య వచ్చింది. 7 సంఖ్య ఫలితము పైన చెప్పబడిన కదా, ఆ ఫలితములే చూసుకొనవాలి. ఈ విధముగా ప్రతివారం ప్రతి సంవత్సరములకు ఫలితములు తెలుసుకొనవచ్చు. ఈ విధానమును అనుసరించే కంపెనీలు మొదలగు వారి శుభాశుభ ఫలితములు కూడా తెలుసుకొనవచ్చును. గ్రామార్వణ ఫలితములను కూడా ఈ విధానమును అనుసరించే తెలుసుకొనవలెను. గ్రామార్వణము చూచుటకు గ్రామము లేక పట్టణము యొక్క పేరునందుల ప్రతి అక్షరమునకును సంఖ్యా విలువను తెలుసుకుని ఆ సంఖ్యలన్నింటినీ కలిపి మొత్తము సంఖ్య చేయవలెను. ఆ సంఖ్యయు జన్మ సంఖ్యయు ఒకటే అయినా అధిక ధనప్రాప్తియు మిత్ర సంఖ్యగానున్నతో సౌఖ్యమును, ప్రతికూల సంఖ్యానంతో వ్యతిరేక ఫలితములు కలుగుతుండును. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. అంకెశాస్త్రం 3వ భాగం 4వ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.